పంతులు గారు వీళ్ళు వచ్చేసారు, పూజ మొదలు పెట్టండి. పాప ఎవరు బాబు? ఆ ఫోటోలో ఉన్నారే మా అక్క బావ, వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ పాప, నా మేనకోడలు. ఏడవకూడదు బంగారం, నీ కళ్ళలో నీళ్లు కనిపిస్తే ఈ మావయ్య తట్టుకోలేడురా. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళలేదు బంగారం, మనతో పాటే ఉంటారు. పంతులు గారు పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. అయ్యా, పాపతో పూలదండ ఫోటోకి వేయించండి. అయ్యా, పాపతో దీపారాధన చేయించండి. ఏంటి నన్ను అటు చూస్తున్నావు? ఎవరి కోసం? ముందు దీపం వెలిగించు. ఓం ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. కాలనేమినిః వీరశూరశౌర్యజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవంకేశ్యారిः కామదేవः కామపాలः కామీకాन्तపితామహः నిర్దేశోపో విష్ణుः వీరో అనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తనः బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియः మహాత్మో మహాకర్మ మహాతేజः మహోరగः మహాకృతుర్ మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిः స్తభ్యస్తవ ప్రియస్తోత్రం సుధస్తోత్రారణప్రియः పూర్ణः పూరయేతా పుణ్యः పుణ్యకీర్తనామయः మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదः వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిः సద్గతి సత్కృతి సత్తా సద్భూతి సత్పరాయ నమః.
పంతులు గారు, పూజ పూర్తయినట్టేనా? పూర్తయిందమ్మా. అమ్మా ప్రేమ, వెళ్ళిపోదువు గాని చూడక చూడక మళ్ళీ ఇన్నాళ్ళకి దీన్ని చూడగలిగాను. ఒక్క 5 నిమిషాలు నాతో ఉండనివ్వమ్మా. అంత రిక్వెస్ట్ చేయటం ఎందుకులే నానమ్మా, ఉంటుందిలే. ఆ మాట మీరెలా చెప్తారు? పాపని ఇక్కడ ఉంచేమని కాదు కదా అడిగేది. నానమ్మ కోసం 5 నిమిషాలు ఆగలేవా? నువ్వు ఉండరా అమ్మా. దీనికి ఇల్లు, వాళ్ళమ్మ గది అన్నీ చూపించి మళ్ళీ నీకు అప్పగిస్తాను. రామ్మా బంగారం, నా బంగారు తల్లి, నా బంగారు కొండ. మీ అమ్మ చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలన్నీ నీకు చూపిస్తాను. ఇదంతా నీదేనమ్మా. నీదేనమ్మా. ఈ ముసల్ది చాలా ఎక్స్ట్రా డైలాగ్లు మాట్లాడుతోంది. ఇదంతా తోందే అని అందరికీ లేనిపోని హింట్లు ఇస్తుంది. బాల్కనీలోకి తీసుకెళ్తే ఇద్దరిని అక్కడి నుంచి కిందకి తోసేస్తాను. ఏమంటా? తోసే పీడపోతుంది. ఈ బామ్మంటే మీ అమ్మకెంత ఇష్టమో తెలుసా? అదిగో కారు వెళ్ళిపోతుంది. చూస్తున్నావుగా ప్రేమ, మాతో పాటున్నప్పుడు మా లక్ష్మక్క గది, ఈ గదిలో తన జ్ఞాపకాలు, మా మనసులో తన స్థానం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అలాగే ఉంటుంది. నాకు బాధ అనిపించినా సంతోషం కలిగినా నేరుగా ఈ గదిలోకే వస్తాను, తనతోనే పంచుకుంటాను. నాకు అక్క, అమ్మ, ఫ్రెండ్ సర్వస్వం తనే. అలాగే బతికాను. అన్నీ తనే అనుకుంటే ఏమీ కానని నన్ను వదిలి వెళ్ళిపోయింది. వెతికాను, తను కనిపిస్తే నన్ను వదిలి వెళ్ళిపోయావేంటా అని గట్టిగా నిలదీయాలనుకున్నాను, గొడవ పడాలనుకున్నాను. కనిపించింది, కానీ
మాట్లాడే అవకాశం కూడా. లక్ష్మక్క అంటే నాకు చాలా ఇష్టం ప్రేమ. నన్ను నమ్ము. ప్రేమ అహంకారం ఒకే చోట ఉండవు. ఈ ఇంట్లో ఆ రెండు పక్కపక్కనే కనిపిస్తున్నాయి. ఎలా నమ్మాలి? ఏంటి నానమ్మా, పాపను వదిలి ఉండాలనిపించడం లేదు కదా? అంత ప్రేమున్న దానివి పాపని ఇక్కడే ఉంచమని ప్రేమను అడగొచ్చు కదా? అడుగు నానమ్మా. నువ్వడిగితే ప్రేమ కాదన్నదనే నమ్మకం నాకుంది. అమ్మా తీసుకువెళ్ళు. బంగారు, అమ్మా ప్రేమ, ఏమనుకోకపోతే ఈ ముసలి ప్రాణం ఉన్నంత వరకు పాపనప్పుడప్పుడు తీసుకొస్తూ ఉండమ్మా. మీకు పాపను ఎప్పుడు చూడాలనిపించినా మీరు నిస్సంకోచంగా మా ఇంటికి రావచ్చు, పాపను చూడొచ్చు. వస్తానమ్మా. ప్రేమ, బంగారు, నేను నీ పిన్నిన్రా. చాక్లెట్ తీసుకో. చూసావు ప్రణయ్, చాక్లెట్ తీసుకోవడానికి కూడా ప్రేమ పర్మిషన్ కావాలి. చూడు, నా వైపు కూడా చూడడం లేదు. నువ్వంటే పాపకి చాలా ఇష్టం రా. నువ్వేపు చిట్టి తల్లి, ఈ మామయ్య ఇస్తే చాక్లెట్ తీసుకుంటావు కదా? ఆ, అరే నువ్విస్తే ప్రేమ వైపు చూడకుండానే తీసుకుందే. ఈ గదిలో తన జ్ఞాపకాలు, మా మనసులో తన స్థానం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అలాగే ఉంటుంది. నాకు అక్క, అమ్మ, ఫ్రెండ్, సర్వస్వం తనే. అలాగే బతికాను. ఇంట్లో
ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని అద్దె కారులో చేజింగ్ ఏంటమ్మా? మన కార్ని ప్రేమ గుర్తుపడితే ఓహో, జాగ్రత్తలు తీసుకుంటున్నావన్నమాట. మనం వెళ్తోంది పూజకు కాదు, అది చేస్తే కళ్ళారా చూడ్డానికి. అనుమానం వచ్చిందంటే ఉరితాడు మన మెడకి చుట్టుకుంటుంది మావయ్య. వీళ్ళు పాపని నా నుంచి దూరం చేయాలనే ప్రయత్నాలు ఆపడం లేదు. ఇది కూడా ప్రణయ్కి దగ్గర అవుతుందేమో అనిపిస్తుంది. ఏం పెట్టి పాపకు ఆపరేషన్ చేయిస్తావనే ప్రశ్నకి సమాధానం లేకుండా పోయింది. ఎలాగైనా ఆపరేషన్ చేయించాలి. 5 లక్షలు ఎవరిని అడగాలి? అమ్మా శివమ్మ, నీ కల నెరవేరబోతోంది చూడు. కొరికితే చస్తుంది కదా మావయ్య. నాలుక టచ్ అవడమే ఆలస్యం అమ్మా. కళ్ళు కనపడట్లేదా నీకు? చూడు ఏం జరిగిందో. ఒక్క నిమిషంలో అంతా నాశనం అయిపోయింది. అమ్మా శివమ్మ, కింద పడ్డవి తినకూడదమ్మా. నీకు ఇంకో చాక్లెట్ కొనిస్తానుగా, సరేనా? ఏంటి కారణం? రామపాప వాళ్ళ ఇంటికే కదా వెళ్ళారు, ఎక్కడికో వెళ్ళినట్టు అలా టెన్షన్ అయిపోతాం ఎందుకు? ఉదయం అనగా వెళ్ళారండి, ఇంకా రాలేదు. అక్కడ ఏం జరిగిందోనని ఆందోళనగా ఉంది. ఏం జరుగుతుందే? మనుషులు కనబడగానే మీద పడి పీక్కు తినడానికి వాళ్ళు ఏమైనా రాక్షసులా? ప్రేమల ఆప్యాయతలు మీకు మాత్రం ఉంటాయా? మిగిలిన వాళ్ళందరివి రాతిగుడ్లా? మీ ఆలోచనలు మార్చుకోండి ముందు. పాపను వాళ్ళ దగ్గర ఉంచితే పట్టుపరుపుల మీద పెంచేవాళ్ళు. ఈ పాటికి ఆపరేషన్ అయిపోయి ఉండేది. అది నవ్వుతూ సంతోషంగా నడుస్తూ ఉండేది. నా మాట ఎవరైనా విన్నారా? మీకు పౌరుషాలు పంతాలు ముఖ్యం. నరకం చూపిస్తున్నారా పసిదానికి? ఈ బాధలన్నీ పడకుండా అది కూడా వాళ్ళ అమ్మ నాన్నతో పోయి ఉంటే బాగుంది. అమ్మ ప్రేమ, పూజది బాగా జరిగిందా? అక్కడేం గొడవలు జరగలేదు కదా? లేదమ్మా, అంతా బాగానే జరిగింది. చెప్పానా అల్లుడు వాళ్ళు కూడా మనలాంటి మనుషులేనని? నానా, అసలు బుద్ధుందా నీకు?
అవసరం లేని మనుషుల్ని పట్టుకొచ్చి పిచ్చి పిచ్చి వరుసలు కలిపి మాట్లాడుతున్నావు. అల్లుడంట. మళ్ళీ ఆ మాట నాకు వినబడితే బాగొచ్చు చెప్తున్నాను. నేనిప్పుడు వాళ్ళింటికి పాపని తీసుకువెళ్ళడానికి అన్న వదనుల ఆత్మశాంతి కోసం చేస్తున్న పూజ కోసం ఒక కారణమైతే, ఈ రోజుతో వాళ్ళ దరిద్రం మనకి వదిలిపోతుంది అన్నది అసలు కారణం.